బీసీల సమగ్రాభివృద్ధి సంరక్షణ కోసం టీడీపీ జనసేన కూటమి కాసేపట్లో బీసీ డిక్లరేషన్ విడుదల చేయనుంది. ఇందుకోసం జైహో బీసీ సదస్సును నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ పాల్గొననున్నారు. బీసీ డిక్లరేషన్ కి సంబంధించి వివిధ అంశాలను చర్చించేందుకు నిన్న టీడీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో అచ్చెన్నాయుడు డిక్లరేషన్ కమిటీ సభ్యులతో పాటు వివిధ బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని, వారి ఉన్నతి కోసం టీడీపీ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీల సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట విధానాలు, చర్యలతో సమగ్ర బీసీ డిక్లరేషన్ ను చంద్రబాబు, పవన్ విడుదల చేస్తారని చెప్పారు. అన్నిటిలోనూ తమకు జగన్ అన్యాయం చేశారని బీసీలు గగ్గోలు పెడుతున్నారు. బీసీలకు గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన 34 రకాల పథకాలను సీఎం జగన్ అధికారంలోకి వస్తూనే అటకెక్కించారు. అదేమిటంటే నవరత్నాల ద్వారా అందరినీ ఉద్ధరిస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో సైతం తన వర్గం వారికే పెత్తనం ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడా బీసీలకు రాజకీయంగా పెత్తనం లేకుండా అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇళ్ల పట్టాల పేరుతో బీసీల్లో పేదల భూములను 8,000 ఎకరాల మేరకు తీసుకుని వారిని రోడ్డున పడేశారని బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? మరికొద్ది సేపట్లో బీసీ జైహో సభ మంగళగిరిలోని నాగార్జున పెద్ద మైదానం మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. దీనికి ఏదైతే ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. అయితే బీసీలకి గత 5 సంవత్సరాల జరుగుతున్న అన్యాయాన్ని తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీసీలకు ఎటువంటి న్యాయం చేస్తారన్న దాని మీద ఇక్కడ ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్నారు. విజయవాడ సంబంధించి మనతో మాట్లాడుతుంది మాజీ మంత్రి మనతో ఉన్నారు. ఆయన సార్, ఈరోజు బీసీ డిక్లరేషన్ సభ ఏం ఉండబోతుంది? ప్రధానంగా ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బలహీన వర్గాల్ని అణిచివేతకి దౌర్జన్యాలు చేసి, దాడులు చేపించి, అక్రమ కేసులు పెట్టి, హత్యలు చేపించి, పథకాలు రాకుండా చేసి, కార్పొరేషన్ పెడితే నిర్వీర్యం చేసి, ఒక్క పైసా కూడా సప్లాన్ కింద ఇవ్వకుండా ఇవాళ బలహీన వర్గాల్ని అణిచివేత చేస్తా ఉన్నాడు. దీని మీద గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బలహీన వర్గాలకి రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. ఆనాడు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారు. చట్టసభల్లో అనేక మందిని ఆ రోజున కేంద్ర మంత్రులుగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీది. గురుకుల పాఠశాల పెట్టిన, ఆ రోజు పక్కా గృహం నిర్మాణం చేసిన, ఆర్థికంగా కూడా కార్పొరేషన్ పెట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కానీ దాన్ని కొనసాగించినటువంటి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఆదరణ స్కీమ్ కానీ, విదేశీ విద్య, ఇలాంటి అనేక బడ్జెట్లో సప్లాన్ పెట్టి మరి ఆదుకోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డిలో పూర్తిగా అణిచివేతైంది. దీని మీద మేము గత 3 సంవత్సరాలుగా సాధికార కమిటీలు ఏర్పాటు చేసుకుని చిన్న సామాజిక వర్గాల్లో కూడా వాళ్ళ వెనుకబాటుతనాన్ని వాళ్లే అధ్యయనం చేసుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసుకుని రౌండ్ టేబుల్ సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, అలాగే మండల స్థాయి సమావేశాలు, జిల్లా స్థాయి సమావేశాలు పెట్టుకుని ఇవాళ 3 రోజులుగా వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అన్ని మరి గతంలో లోకేష్ గారు పాదయాత్రలో ఆయనకి ఇచ్చినటువంటి కుల సంఘాలతో పెట్టుకున్నటువంటి సమావేశంలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్ కానీ, బాబు గారికి వచ్చినాయి కానీ, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి కానీ, మొత్తం కూడా మేము 2 పార్టీలు కలిపి 3 రోజులుగా అధ్యయనం చేసి ఒక డిక్లరేషన్ తయారు చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్ ఖచ్చితంగా రేపు భవిష్యత్ తరాలకి
బలహీన వర్గాలకి ఒక వెలుగునిచ్చే విధంగా ఈ డిక్లరేషన్ ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మనం చూడొచ్చు టీడీపీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వేదిక వరకు చేరుకున్నారు. మనకి ఇదే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడుతున్న యనమల రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, బీసీ డిక్లరేషన్ లో ఏం ఉండబోతుంది, అసలు బీసీలకి ఎటువంటి మీరు హామీ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే నేను దీని మీద సుదీర్ఘమైన చర్చ జరిపారు. దీని మీద ఏం మాట్లాడబోతున్నారు, వాళ్ళు ఏం ఉండబోతున్నారు? డిక్లేర్ చేస్తారు సార్, ఈరోజు బీసీ డిక్లరేషన్ లో ఏం ఉండబోతుంది? బీసీ డిక్లరేషన్ ఏమిటిపోతుంది అనేది మరి పెద్ద ఆయన చెప్పాలా. కాకపోతే బీసీలకు ప్రత్యేకంగా అన్ని వర్గాల కన్నా బీసీ వర్గాలకు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ అగ్రపీఠం ఉంది. ఈ రోజున కూడా బీసీలకి తెలుగుదేశం రేపు రాబోయే మేనిఫెస్టోలో కానీ ఈ డిక్లరేషన్లో కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది పార్టీ పెద్దలు చెప్తారు. సార్, గత 5 సంవత్సరాలుగా బీసీలకి తీవ్రమైన అన్యాయం జరిగిందని మొత్తం కూడా మీరు పదే పదే చెప్తున్నారు. అయితే భిన్నంగా ఈసారి ఆ 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుకు ఏ విధంగా తీసుకువెళ్తున్నారు? ఇప్పటికే తీసుకెళ్లారు కొంత వివిధ మార్గాల ద్వారా. ఇక ఈ రానున్న ఎలక్షన్ సీజన్ లో మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఒక తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఈ 40 సంవత్సరాలన్నా గుర్తింపు వచ్చింది బీసీలకి. ఆర్థికంగానే, సామాజికంగానే, రాజకీయంగా కానీ. అయితే దీనికి సరిపడదు. ఈ గుర్తింపు మళ్ళీ మరింత గుర్తింపు రావాలంటే ఈ కూటమిలో న్యాయం జరుగుతుందనేటువంటి విధానాన్ని చూస్తున్నారు బీసీలందరూ కూడా. ఇంకోటి ఈరోజు ఇచ్చేటటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీల యొక్క ఫర్దర్గా ఆర్థికాభివృద్ధి జరగడానికి, రాజకీయంగా ప్రమేయం ఉండటానికి, సామాజికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా ఈనాడు బీసీ డిక్లరేషన్ తయారైంది. ఆ డిక్లరేషన్ కూటమి రిలీజ్ చేస్తారు. మనకి ప్రత్యేకంగా ఒక డయాస్ నిర్మించారు. ఇక్కడ దాదాపు 350 మంది కూర్చునే విధంగా డయాస్ కూడా నిర్మాణం చేయడం కూడా జరిగింది. అయితే జనసేన నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలించిన పరిస్థితి నెలకొంది. జనసేన నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ డిక్లరేషన్ లో ఏ ఉండబోతుందో, అసలు బీసీలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? గతంలో చూసాం, తెలుగుదేశం పార్టీలో విదేశీ విద్య కానీ, పెళ్లి కానుక పథకం కానీ, ఆదరణ పథకం కానీ, సబ్సిడీ రుణాల మంజూరు కానీ, ఇలాగ అనేక అంశాల మీద గతంలో అన్ని కూడా అమలు చేసినటువంటి విధానం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక బీసీలకి ఒక్క కొత్త బీసీ పథకం కూడా ప్రవేశపెట్టలా, అనేక పథకాలని రద్దు చేసినటువంటి దుర్మార్గులు 139 బీసీ కులాలకి గుర్తింపునిస్తానని చెప్పి కేవలం 56 బీసీ కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మిగతా అన్ని కులాలని మోసం చేసినటువంటి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. బీసీల మనసులో జగన్మోహన్ రెడ్డి లేరు. బీసీల మనసు నిండా ఈ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీలు మాత్రమే ఉన్నాయి. బీసీల బడ్జెట్ ని, బీసీ సప్లై నిధుల్ని పక్కదారి పట్టించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే బీసీ సప్లై నిధులను కూడా కేవలం బీసీలకి వినియోగించాలి, దానికి ఒక పరిరక్షణ కమిటీని వెయ్యాలని, బీసీ యువత కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చే విధంగా అనేక అంశాల మీద కూడా నిన్న చర్చ చేశాం. ఆ అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా ఈ రోజున మాట్లాడేటువంటి అంశాల్లో పొందుపరుస్తారని కూడా మేము తెలియజేస్తాము. బీసీలని మోసం చేసినటువంటి బీసీల దుర్మార్గుడు, బీసీల ద్రోహి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని, బీసీలు ఆర్థికంగా ఎదిగినప్పుడు మాత్రమే రాజకీయంగా వాళ్ళు ఖచ్చితంగా చట్టసభల్లో ఉంటారనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి నాలాంటి బీసీ గురించి 2019 ఎన్నికల్లో పొత్తును కూడా కాదనుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు బీసీలకి ఏ స్థాయిలో గుర్తింపునిస్తా ఉన్నారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు, బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని, అదేవిధంగా బీసీ యువత కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేటువంటి అనేక అంశాలను కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటా ఉన్నారు. బీసీ యువతకు కూడా 10 లక్షల రూపాయల రుణం ఇచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి అంశాల మీద కూడా మాట్లాడబోయే కూడా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే బీసీ డిక్లరేషన్ అయితే ఈ సందర్భాలు కూడా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ చంద్రబాబు కూడా మొత్తం కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.